everyone, myself Krishna Mohan Noti. I am a financial planner. Welcome to my YouTube channel కరెన్సీ కహాని. సో ఈరోజు ఈ వీడియోలో లైఫ్లో ఇఫ్ చెప్పే కహాని ఏంటో తెలుసుకుందాం. నేను మీకు ప్రీవియస్ వీడియోలో ఏటీఎం స్టోరీ గురించి చెప్పాను. సో అక్కడ ఏటీఎం అంటే ఎవరో కాదు, మన లైఫ్లో ఏటీఎం అంటే ఏమవుతుందంటే మన ఫ్యామిలీకి ఎవరైతే భార్య పిల్లలు ఉంటారో వాళ్ళకి ఐఎమ్ ద ఏటీఎం. బికాజ్ నా భార్య పిల్లలు నా మీద డిపెండ్ అయి ఉంటారు కాబట్టి నేను వాళ్ళకి ఏటీఎం అవుతాను అనమాట. అలాగే నాకు ఏటీఎం ఏదవుతుంది, జాబ్ ఏటీఎం. ఇప్పుడు జాబ్ చేస్తేనే నాకు ఇన్కమ్ వస్తుంది, జాబ్ లేనప్పుడు నాకు ఇన్కమ్ లేదు. అందుకని అక్కడ ఏటీఎం ఎగ్జాంపుల్ ఇట్లా చెప్పినంటే నాకు ఏటీఎం అనేది జాబ్ అవుతుంది లేదా బిజినెస్ అవుతుంది. సో అర్థం అవడం కోసం నేను ఏటీఎం ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. అక్కడ నేనేం చెప్పాను, ఏటీఎం ఆగిపోతే దాని మీద డిపెండ్ అయి ఉంటున్నాను కాబట్టి నా పరిస్థితి ఏంటి, అన్ఫార్చునేట్ ఈవెంట్ జరుగుతుంది అనమాట. అట్లానే సిమిలర్గా నాకేదైనా రిస్క్ జరిగితే నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, నాకు జాబ్ పోతే నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, ఇలాంటిది అనమాట. సో అది ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈరోజు ఈ వీడియోలో లైఫ్లో ఇఫ్ అనే కండిషన్స్ అప్లై అయితే పరిస్థితి ఏంటి అనేది మనం తెలుసుకుందాము. సో దానికంటే ముందు కూడా ఫస్ట్ లైఫ్లో అలాంటి అసలు ఏ స్టేజెస్ ఉంటాయి, ఇది మీకు అందరికీ తెలిసిన విషయమే. బట్ నేను ఇక్కడ మీకు ఒకసారి మళ్ళీ కూడా చెప్తున్నాను. అసలు లైఫ్లో ఏ హ్యూమన్ బీయింగ్ లైఫ్ తీసుకున్నా కూడా ఈ 4 స్టేజెస్, జనరల్గా ఈ 4 స్టేజెస్ 100% ఉంటాయి ప్రతి ఒక్కరి లైఫ్లో. సో అది ఒకసారి ఇప్పుడు మనం చూద్దాము. సో ఈ లైఫ్లో అసలు స్టేజెస్ ఏమేమి ఉంటాయంటే మీకు, సో ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి 0 to 24 ఈ స్టేజ్ ఉంటుంది. 0 to 24. సో ఈ స్టేజ్లో ఏం చేస్తుంటాం, జనరల్గా ఎవరైనా కూడా పిల్లలు ఆడుకోవడం లేదంటే ఎడ్యుకేషన్ చదువుకోవడం, ఈ రెండు మాత్రమే చేస్తుంటారు మేజర్గా. సో 0 to 24 ఎందుకు తీసుకున్నానంటే కొంతమంది గ్రాడ్యుయేషన్ 20 ఇయర్స్కి అయిపోతుంది, కొంతమందికి 21, కొంతమంది 22 అవుతుంది, అయినా కూడా కొంతమంది జాబ్ రాదు. సో యావరేజ్ నేను జస్ట్ 0 to 24 ఇయర్స్ తీసుకున్నాను. సో ఈ స్టేజ్లో ప్లేయింగ్ అండ్ ఎడ్యుకేషన్. సో వేరే స్టేజ్ 2 వచ్చేసరికి 24 to 40 ఇయర్స్ ఉంటుంది. సో ఈ స్టేజ్ 2లో ఏం చేస్తారంటే, సో చూడండి మీకు ఫస్ట్ ఆక్యుపేషన్ అంటే ఏదైనా జాబ్ కానీ లేదంటే బిజినెస్ కానీ స్టార్ట్ చేస్తుంటారు. సో తర్వాత నెక్స్ట్ మ్యారేజ్ జరుగుతుంది, పిల్లలు వస్తుంటారు. సో నెక్స్ట్ హౌస్ కొంటాము, నెక్స్ట్ కారు కొంటారు. సో సంథింగ్ మేజర్గా ఇలాంటివే ఎక్కువ ఈ స్టేజ్లో 24 to 40 ఇయర్స్. వేరే స్టేజ్ త్రీ వచ్చేసరికి 40 to 60 ఇయర్స్ అనమాట. ఈ 40 to 60 ఇయర్స్ స్టేజ్లో సో ఏం చేస్తారు జనరల్గా ఎక్కువగా, దిస్ ఈజ్ ద క్రూషియల్ స్టేజ్ ఇన్ ఎనీ హ్యూమన్ లైఫ్. ఎవరి లైఫ్లోనే కూడా 40 to 60 ఇది చాలా రెస్పాన్సిబుల్ స్టేజ్, చాలా బాధ్యత గల స్టేజ్ అనమాట. సో ఎందుకంటే ఈ స్టేజ్లో ఈ 40 to 60 ఇయర్స్ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. సో పిల్లల కోసం అని వాటి కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. కొంతమంది అప్పుడు రిటైర్మెంట్ ప్లాన్ స్టార్ట్ చేస్తుంటారు. సో నెక్స్ట్ కెరీర్లో సక్సెస్ అవడం కోసం ప్రయత్నాలు చేస్తారు ఎక్కువగా. నెక్స్ట్ చిల్డ్రన్ గ్రాడ్యుయేషన్. 40 to 60 ఏజ్లో మనం 50-55 వచ్చేసరికి మన పిల్లలు గ్రాడ్యుయేషన్ స్టేజ్కి వచ్చేస్తారు. సో వాళ్ళ ఎడ్యుకేషన్ మనం ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాల్సి వస్తుంది. అలానే చిల్డ్రన్స్ మ్యారేజ్ కూడా ఇదే టైంలో జరుగుతుంది. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయి, బట్ జనరలైజేషన్ నేను చెప్తున్నాను. 40 to 60 అనేది స్టేజ్ 3. ఈ స్టేజ్లో ఇలా జరుగుతుంది. అదే మీరు స్టేజ్ 4కి వెళ్తే, స్టేజ్ 4 అంటే అబౌవ్ 60లో జనరల్గా మీకు రిటైర్మెంట్ అవుతారు. జనరల్గా 60 తర్వాత రిటైర్ అవుతారు. సో అక్కడ లేగసీ ప్లానింగ్ అంటే నువ్వు సంపాదించిన ఆస్తులన్నీ కూడా ఎవరెవరికి ఏ చెందాలనేది ఆ ప్లాన్ చేస్తుంటారు. కొంతమంది వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు అనమాట. సో ఇవి మేజర్గా మీరు ఏ లైఫ్, ఎవరి లైఫ్ అయినా తీసుకోండి. 0 to 24 ఇయర్స్ అంటే అప్రాక్సిమేట్లీ 24 ఐఎమ్ సెయింగ్. 0 to 24 స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. ఈ స్టేజెస్లో ఇవే మేజర్ ఇంపార్టెంట్. ఇంకా చాలా ఉంటాయి కొన్ని, నేను మేజర్ అయ్యి చెప్తున్నాను ఏ స్టేజ్లో ఏంటి అనేది. ఇవి మేజర్గా 4 స్టేజెస్ ఉంటాయి. సో ఇలా లైఫ్లో ఎవ్రీథింగ్ హ్యాపెన్. 0 to 24 సక్సెస్ఫుల్గా అవుతుంది. 24 to 40 ఇయర్స్ ఆ స్టేజ్ కూడా సక్సెస్ఫుల్ కంప్లీట్ చేస్తారు. 40 to 60 కంప్లీట్ చేస్తారు. 60 to లాంగ్, అది మేబీ వాళ్ళ లైఫ్ ఎక్స్టెన్షన్ అవ్వచ్చు. 70 ఇయర్స్ అవ్వచ్చు, 80 ఇయర్స్ అవ్వచ్చు, 90 ఇయర్స్ అవ్వచ్చు, 95 అవ్వచ్చు, ఎక్స్టెన్షన్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలా లైఫ్ చాలా మంది లైఫ్ చాలా హ్యాపీగా జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క స్టేజ్ కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వస్తుంటాం. అయితే ఇక లైఫ్ ప్రశాంతంగా జరుగుతున్నప్పుడు ఇఫ్ అనే ఒక కండిషన్ వస్తుంది అనమాట. సో ఇఫ్ ఏంటంటే ప్రశాంతంగా ఉండనీయకుండా ఇఫ్ అనే ఒకటి చెప్తూ ఉంటుంది అనమాట. అది ఆ ఇఫ్ అంటే ఏంటంటే, సో 0 to 24 కొంతమంది లైఫ్ అనేది 24 ఇయర్స్ కూడా రీచ్ కాదనమాట. సో కొంతమంది లైఫ్ ఏంటంటే 24 to 40 వరకు కూడా రీచ్ కాదు. సో 40 to 60 వరకు రీచ్ కాదు, 60 to 80 వరకు రీచ్ అయిపోతుంటారు అనమాట. ఇట్లా డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఏంటంటే, ఫస్ట్ ఇఫ్ కండిషన్, అసలు ఇఫ్ అనేది కండిషన్ ఏం అప్లై చేద్దాం అంటే ఫస్ట్, సో ఇప్పుడు చూద్దాం మనం.
ఇఫ్ ఐ డోంట్ రీచ్ సో ఇది ఫస్ట్ ఇఫ్ కండిషన్. సో ఇఫ్ కండిషన్, ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఏంటంటే ఇఫ్ ఐ డోంట్ రీచ్ అప్ టు 60. సో నేనేదో ప్లాన్ చేసుకుంటాను. ఇప్పుడు చూడండి స్టేజ్ 3లో ఏం చేశాను? కెరీర్ సక్సెస్ అవ్వాలని, చిల్డ్రన్ గ్రాడ్యుయేషన్ అవ్వాలని, చిల్డ్రన్స్ మ్యారేజెస్, ఇవి రెస్పాన్సిబిలిటీస్ అనమాట. సో ఇఫ్ ఐ డోంట్ రీచ్ అప్ టు 60, అట్లీస్ట్ 40 వరకు కూడా రీచ్ కాము ఒక్కొక్కసారి. సో డిపెండ్స్ అపాన్ దేర్ లైఫ్ అనమాట. ఎవరు మనం ఆ ఇఫ్ కండిషన్ ఎప్పుడు ఎవరి లైఫ్లో ఎక్కడ ఎలా అప్లో అవుతుందో ఎవరో మనం చెప్పలేం కాబట్టి, సో ఇఫ్ ఐ డోంట్ రీచ్ అప్ టు 60 వరకు లేదా 40, 50 వరకు రీచ్ కాకపోతే నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? సో గోల్స్ ఏంటి? ఇప్పుడు చిల్డ్రన్ ఎడ్యుకేషన్, చిల్డ్రన్ వాటి పరిస్థితి ఏంటి? హోమ్ లోన్ తీసుకుంటే వాటి పరిస్థితి ఏంటి? సో అందుకని ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్, మీ లైఫ్ మీరు ఇఫ్ ఐ డోంట్ రీచ్ అప్ టు 60 వాట్ ఈస్ ద సిచ్యువేషన్? యూ ట్రై టు థింక్, మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి. ఇది ఫస్ట్ ఇఫ్ కండిషన్. సో దానికి ఏం చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. సో సెకండ్ కండిషన్ వచ్చేసరికి ఇఫ్ ఐఎమ్ అనేబుల్ టు వర్క్. ఓకే, నేను 60 వరకు రీచ్ అయ్యాను, హ్యాపీగా రీచ్ అయ్యాను, ప్రాబ్లం లేదు. బట్ అనేబుల్ టు వర్క్, కొంతమంది 40, 50 ఇయర్స్ తర్వాత వర్క్ చేయలేని పరిస్థితి బికాస్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ వస్తుంది. ఇంకా ఏ రీజన్స్ వల్ల మీరు 60 వరకు రీచ్ కాలేని పరిస్థితులు వస్తాయి. సో 60 వరకు రీచ్ అయినా కూడా వర్క్ చేయలేని పరిస్థితులు ఉన్నాయి, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెకండ్, ఇఫ్ ఐఎమ్ అనేబుల్ టు వర్క్ అంటిల్ 60 ఇయర్స్ దెన్ వాట్ హ్యాపెన్? 60 వరకు నేను బతికే ఉంటాను కానీ వర్క్ చేయలేని పరిస్థితి, అప్పుడు మళ్ళీ కూడా నాకు లైఫ్ డిస్టర్బెన్స్ అవుతుంది. చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, చిల్డ్రన్స్ మ్యారేజ్, ఇవన్నీ కూడా డిస్టర్బెన్స్ అవుతాయి. అప్పుడు ఏం చేస్తారు? అదే థర్డ్ వన్. సో థర్డ్ ఏంటంటే ఇఫ్ మై లైఫ్ ఈజ్ ఎక్స్టెండెడ్ టు 80 ఇయర్స్. సో ఓకే, ఫస్ట్ రీచ్ కాలేదు, రెండోది రీచ్ అయినా కూడా వర్క్ చేయలేని పరిస్థితి. ఇప్పుడు రెండు కండిషన్లు కాకుండా మూడో కండిషన్, ఇఫ్ మై లైఫ్ ఈజ్ ఎక్స్టెండెడ్ టు 80 ఇయర్స్. ఎగ్జాంపుల్ 80 ఇయర్స్ చెప్తున్నాను, కొంతమంది లైఫ్ 90 ఇయర్స్ అవుతుంది, కొంతమంది లైఫ్ 75. ఎగ్జాంపుల్ ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా ఎక్కువ కాలం బ్రతికుండడం కూడా ఈ రోజు ఒక రిస్కే. ఎందుకంటే ఎంత ఎక్కువ కాలం బ్రతికుంటో అంత లెవెల్లో మనకి ఇన్కమ్ కావాలి. ఆ ఇన్కమ్ కూడా రెడీ చేసుకోవాలి. ఇన్కమ్ సరిగా లేకపోతే ఆ టైంలో పిల్లల మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఒకవేళ పిల్లలు మంచి సెటిల్ అయ్యి మనం బాగా చూసుకుంటే ఇబ్బంది లేదు. కానీ పిల్లలు కూడా వాళ్ళు సరిగా లైఫ్లో సెటిల్ కాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? మనల్ని ఎలా చూస్తారు? సో మనకి లైఫ్ అనేది కూడా ఎక్కువగా ఎక్స్టెన్షన్ అవ్వడం కూడా ఈ రోజుల్లో రిస్కే అనమాట. సో దీస్ ఆర్ ద 3 ఇఫ్ కండిషన్స్. ఫోర్త్ కండిషన్ కూడా ఉంటుంది. సో నేను మీకు ఫోర్త్ కండిషన్ కూడా చెప్తాను. ఇది అందరి విషయాల్లో జరగదు, కొద్దిగా వెరీ రేర్ కేసులో జరుగుతూ ఉంటుంది. సో ఇదేంటంటే ఫోర్త్ కండిషన్ ఏంటంటే ఇఫ్ మై చిల్డ్రన్స్ డస్ నాట్ సెటిల్ దేర్ లైఫ్. సో కొంతమంది లైఫ్లో సెటిల్ అవ్వలేరు కొంత తొందరగా. కొంతమంది జాబ్స్ చాలా చేస్తారు, బిజినెస్లు చేస్తారు, కొద్దిగా లాస్ అవుతూ ఉంటారు. ఇట్లాంటి కొందరు సెటిల్ కాలేకపోతే అలాంటప్పుడు కూడా మనం కొద్దిగా బాధగా ఉంటుంది. సరిగా ఫైనాన్స్ సపోర్ట్ వాళ్ళు చేయలేదు, చేయాలి, సంథింగ్ ఇలా ఉంటుంది. సో ఇలాంటి 4 ఇఫ్ కండిషన్స్ వస్తాయి. ప్రతి ఒక్క హ్యూమన్ లైఫ్లో ఏదో ఒక టైంలో కొంతమందికి వస్తుంటాయి, ఒక్కో కండిషన్ వస్తుంది, కొంతమందికి అసలు ఏ కండిషన్స్ రావు. ఎవ్రీబడి దే హ్యావ్ ఓన్ డిఫరెంట్ లైఫ్స్ అనమాట. ఇలాంటి కండిషన్స్ వచ్చినప్పుడు ఎలా మీరు హ్యాండిల్ చేస్తారు? ఇలాంటివన్నీ చెప్పి రావు మనకి ఇప్పుడు కూడా. ఇవన్నీ అన్ఫార్చునేట్గా వస్తూ ఉంటాయి అనమాట. ఈ అన్ఫార్చునేట్ ఈవెంట్స్ వచ్చినప్పుడు మీరు ఆ లైఫ్ని ఎలా హ్యాండిల్ చేయగలరు, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్లీ. సో వితౌట్ ప్రాపర్ ప్లానింగ్ ఇలాంటి అన్ఫార్చునేట్ ఈవెంట్స్ మనం మనం ప్రాపర్గా ప్లాన్ చేయలేమన్నమాట, ప్రాపర్గా హ్యాండిల్ చేయలేమన్నమాట. అందుకని ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక టూరిస్ట్ ప్లేస్కి వెళ్తారు, ఒక 3 డేస్ 4 డేస్, మీరు ఇక్కడే ప్రతిరోజు ప్లాన్ చేస్తారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ మీరు ఎప్పుడైనా ఒక టూరిస్ట్కి వెళ్తే వాళ్ళు ఎటనరీ అని ఒకటి ఇస్తారనమాట. సో దాంట్లో ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏ టైంకి, లంచ్ ఏ టైంకి, ఈరోజు ఏ ప్లేసెస్ విజిట్ చేయాలి, రేపు ఏ చేయాలి, ఎల్లుండి చేయాలి, మొత్తం కంప్లీట్ ప్లానింగ్ ఉంటుంది. అంటే లేదు మీరు ఒక ఫంక్షన్ చేయాలన్నా కూడా మీకు కంప్లీట్ ప్లానింగ్ ఉంటుంది. సో ప్రతిదాన్ని మీరు ప్లానింగ్ చేసినప్పుడు మన లైఫ్ రేపు అనే రోజున ఏం జరుగుతుందో తెలియదు, అన్సర్టెనిటీ. అలాంటిది మన లైఫ్ 36 ఏళ్ళు 40 ఏళ్ళు వెళ్ళాల్సినప్పుడు సో మన లైఫ్ ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి? సో ఇవన్నీ జరుగుతాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో జరిగినప్పుడు నేను రెడీగా ఉండాలి, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ అనమాట. సో రెండోది ఏంటంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 4 స్టేజెస్లో 0 to 24 స్టేజ్ ఉంది కదా. ఈ 0 to 24 స్టేజ్లో నో ఇన్కమ్ ఉండదు అసలు మీకు. అలానే 24 to 40 ఇన్కమ్ ఉంటుంది, 40 to 60 ఇయర్స్ కూడా ఇన్కమ్ ఉంటుంది. 60 ఇయర్స్ రిటైర్మెంట్ అవుతారు, ఎక్సెప్ట్ కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ తప్ప మ్యాక్సిమం ఇన్కమ్ ఉండదు.
దే హ్యావ్ టు ప్లాన్. అక్కడ కూడా ఇన్కమ్ మనకు లాంగ్ టర్మ్ వచ్చేలాగా మనం ప్లాన్ చేయాలి. అంటే ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ ఒక 8 ఇయర్స్ తీసుకుంటే 8 ఇయర్స్‌లో ఆల్మోస్ట్ 44 ఇయర్స్ నో ఇన్కమ్. ఓన్లీ 36 ఇయర్స్ మాత్రమే మనకి ఇన్కమ్ వస్తూ ఉంటుంది. అంటే 24-60 ఇయర్స్ ఈ మధ్యలోనే ఎక్కువగా ఇన్కమ్ ఉంటుంది. ఈ 36 ఇయర్స్‌లోనే మన డ్రీమ్స్ నెరవేర్చాలి, పిల్లల యొక్క చదువులు నెరవేర్చాలి, వాళ్ళ డ్రీమ్స్ మనం నెరవేర్చాలి. సో, ఎందుకని మన లైఫ్‌ని చాలా ఈ 36 ఇయర్స్‌లో ప్రాపర్‌గా మనం ప్లాన్ చేయకపోతే లైఫ్ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది. ప్రాపర్ వేలో వెళ్ళదు. స్మూత్‌గా వెళ్ళదు. సో, అందుకని ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ లైఫ్‌లో. సో, ఇది ఈ వీడియోలో మీకు నేను చెప్పదలుచుకుంది. ఇఫ్ కండిషన్స్. లైఫ్‌లో ఇఫ్ చెప్పే కండిషన్స్ అన్నమాట. ఇఫ్ చెప్పే కహాని అన్నమాట. రైట్? సో, ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో, థాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు